ఎవరైనా బీసీ సంఘాలు మీరైనా సరే, సంఘాలైనా సరే ప్రభుత్వం మీద ఒత్తిడి చేయండి. సామాన్య జనాల మీద ఒత్తిడి చేస్తే ఏమొస్తుంది? కొన్ని సంఘాల మీద ఒత్తిడి చేస్తే ఏమొస్తుంది? రెండోది 70 ఏళ్ళ నుంచి ముఖ్యమంత్రులు వీరే అని అన్నారు. ఇలా ఎక్కడో మా ఒక డిస్టిక్లో, ఒక ఊర్లో ఒక రెడ్డినో లేకుంటే వేలమనో బ్రాహ్మణో అతని హక్కు ఎంతవరకు ఉంటుంది? హక్కు ఓటేసేంత వరకు. అతను పోయి అయితే ముఖ్యమంత్రిని చేసే అధికారం అయితే అతనికి లేదు కదా. ముఖ్యమంత్రిని ఎన్నుకునే అధికారం ఎవరికి ఉంటుంది? ఎమ్మెల్యేలకు ఉంటుంది. ఎమ్మెల్యేలు అంటే ఏంది? మళ్ళీ అందరూ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలే కదా, అన్ని కులపు వాళ్ళు ఉంటారు కదా, అందులో ఆ కులపులు మద్దతు ఇస్తేనే ఒక ముఖ్యమంత్రిని ప్రపోజ్ చేస్తే ఆ మంత్రి ఇతను ఓకేనా కాదా అని చెప్పు. అందుకని సామాన్య వ్యక్తికి ఏం సంబంధం? నేను అదే అంటున్నాను, మీరు ప్రభుత్వాల మీద ఒత్తిడి చేయండి. మీరు లీగల్ అడ్వైస్ తీసుకొని ప్రభుత్వాల మీద ఒత్తిడి చేస్తూ కోర్టులో కేసులు వేసి దాన్ని అట్లా ఆ విధంగా వెళ్తే మీకు ఒక దారి దొరుకుతుంది. కానీ సామాన్య జనం ఇప్పుడు కొంతమంది మీద రుద్దడం అనేది కరెక్ట్ కాదు. అందరినీ ఆపాదించడం, కులం మొత్తానికి ఆపాదించడం పద్ధతి కాదు అని అంటున్నాను.